హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ సుష్మా స్నాప్షాట్స్. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ హాలిడే సీజన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి. అండ్ బై ద వే, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసినట్లయితే నా పేరు సుష్మా అంబాటి. నేను ఇక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాను. అండ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ వచ్చేసి నా ప్యాషన్. ఐ మేక్ వీడియోస్ ఆన్ మెనీ థింగ్స్ లైక్ లైఫ్ స్టైల్, బ్యూటీ, DIY, ఫుడ్, ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్స్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి సంబంధించి అయితే వీడియోస్ చేస్తుంటాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నా ఆర్ఎల్స్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ రియలీ మీన్స్ ఎ లాట్ టు మీ. ఇలా మీ మోటివేషన్, కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయగలుగుతాను నేను. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ వీడియోలో అయితే మీరు కింద టైటిల్లో ఆల్రెడీ చూసేసినట్లుగా హౌ డిడ్ ఐ డూ మై పార్టీ లుక్ మేకప్ అని అయితే చూస్తారు. రైట్ ఫ్రమ్ నో మేకప్ టు పర్ఫెక్ట్ ఫ్లాలెస్ మేకప్ అదైతే మీరు చూస్తారు నేను ఎలా చేసుకుంటాను అన్నది. అండ్ చాలా పార్టీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా నా మేకప్ని చేసుకుంటాను అందులో కనుక మీ ఏమైనా టిప్స్ కనిపించిన ఆర్ఎల్స్ ఇలా చేస్తే అరే మాకు కూడా యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వాటన్నిటితో పాటు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. లైక్ ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ మీ దగ్గర లేకపోతే ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అవన్నీ అయితే మీకు చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోయి 1 by 1 చూసేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు జుట్టు అడ్డు రాకుండా మీ ఫేస్ పైన పడకుండా ఇట్లా మంచి బ్యాండ్ అయితే పెట్టేసుకోండి. జుట్టు అంతా పైకి లైక్ నొసల పైన ఏమీ లేకుండా చూసుకోండి, ఇలా బ్యాండ్ పెట్టేసుకోండి. సో మేకప్ స్టార్ట్ చేసే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రెప్పింగ్ అవర్ స్కిన్. అంటే మన మేకప్కి మన స్కిన్ని ప్రెప్ చేయాలన్నమాట. సో ఆ ప్రెప్పింగ్ అనేది 3 ఇంపార్టెంట్ స్టెప్స్తో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ యువర్ ఫేస్. మంచిగా ఏదైనా మంచి ఫేస్ వాష్ కానీ క్లెన్జర్ కానీ తీసుకొని మన ఫేస్కి ఇలా జస్ట్ ఈ టిప్ ఆఫ్ ద ఫింగర్స్ అప్లై చేసి నీట్గా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజ్ చేసుకోవాలి స్కిన్ని. సో మాయిశ్చరైజర్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మీ స్కిన్ చాలా ఆయిలీ అనుకోండి, కొంచెం మాయిశ్చరైజర్ సరిపోతుంది. బట్ చాలా డ్రై స్కిన్ అనుకోండి, యూ నీడ్ అ లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ ఇస్ అ సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లైయింగ్ అ ప్రైమర్. సో ప్రైమర్ అనేది కూడా అప్లై చేసుకోవాలి. సో ప్రైమర్ ఎందుకు అప్లై చేయాలి అంటే మన స్కిన్ కొన్ని ఆయిల్స్ని సెక్రేట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మన మాయిశ్చరైజర్లో కూడా ఆయిల్స్ ఉంటాయి. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రైమర్ ఈజ్ వెరీ యూస్ఫుల్. అండ్ ప్రైమర్ యాక్ట్స్ as a వెరీ గుడ్ బేస్ అనమాట. మేకప్ వేసే ముందు ఒక మంచి ఫ్లాలెస్ పర్ఫెక్ట్ మేకప్ వేయాలంటే ప్రైమర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నా ఫేస్ పైన చాలా ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అందులోకి మేకప్ వెళ్ళలేదు. మేకప్ కెనాట్ క్రీజ్ ఇన్ టు దోస్ లైన్స్. సో అలాంటప్పుడు దిస్ ప్రైమర్ విల్ నైస్లీ గివ్స్ దట్ ఈవెన్ టోన్, పర్ఫెక్ట్గా స్మజ్ ప్రూఫ్ ఉండేటట్టు మేకప్ని కూడా మనకు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి చాలా యూస్ఫుల్ అనమాట ప్రైమర్. సో ఈ 3 స్టెప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లిప్స్ని కూడా మనం ప్రెప్ చేసుకోవాలి. ఇప్పుడు లిప్స్టిక్, మేకప్ అంటే లిప్స్టిక్ కూడా వేస్తాం కదండి. సో లిప్స్ని కూడా మంచిగా ప్రెప్ చేసుకోవాలి. మంచి లిప్ బామ్ వాడి లిప్స్కి కూడా పూయాలి. సో ఈ స్టెప్స్ అనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో నేను వచ్చేసి ఈ సెరావే యాక్నే ఫోమింగ్ క్రీమ్ క్లెన్జర్ వాడతానండి. సో నాది యాక్నే ప్రోన్ స్కిన్. ఇంతకుముందు చాలా యాక్నే ఉండేది, బట్ ఆటోమేటికలీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ టైం అవే వెళ్ళిపోయాయి. బట్ సిన్స్ ఫ్యూచర్లో కూడా యాక్నే రాకుండా ఉండడానికి అనేసి నేనైతే యాక్నే ఫోమింగ్ క్రీమ్ క్లెన్జర్ సెరావే వాళ్ళది వాడతాను. సో దీంతోనైతే మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నాను. మీరు కనుక చూస్తే నా ఫేస్ పైన ఏ మేకప్ లేదు, అసలు ఎలాంటి మేకప్ కానీ ఏం కానీ లేదనమాట. సో ఇట్స్ నైస్లీ క్లీన్ ఫేస్. సో ఇప్పుడు దీనిపైన నేను ఫస్ట్ థింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో నేను వాడేది అవీనో పాజిటివ్లీ రేడియంట్ మాయిశ్చరైజర్ అండి. దీంట్లో ఆల్రెడీ కొంచెం సన్ స్క్రీన్ కూడా ఉంటుంది, లైక్ SPF 15, కొంచెం స్పెక్ట్రమ్ సన్ స్క్రీనే, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ సన్ స్క్రీన్ ఇన్ ఇట్. సో కొంచెం నా చేతిలో తీసుకుని లైక్ ఎ పంప్ ఐఎమ్ అప్లయింగ్. సో మంచిగా అయితే అప్లై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ థింగ్ ప్రైమర్. సో నేను వచ్చేసి స్మాష్ బాక్స్ వాళ్ళ ప్రైమర్ వాడతానండి. దిస్ హ్యాస్ మాయిశ్చరైజర్ ఇన్ ఇట్ అండ్ ప్రైమర్ as well. ఇట్స్ 2 in 1. అందుకే ఇంతకుముందు కూడా చాలా తక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. సో ఈ స్మాష్ బాక్స్ వాళ్ళదైతే వాడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను సెఫోరా నుంచి తెచ్చుకున్నానండి. సో ఇది కూడా ఒక 2 pumps ఇలా చేతిలో వేసేసుకొని
I apply all over my face. ఇప్పుడు మనం లిప్స్ని ప్రెప్ చేద్దాం. సో లిప్స్కి నేను ఈ లెనేష్ వాళ్ళ లిప్ స్లీపింగ్ మాస్క్ వాడతానండి. బెర్రీ మాస్క్ చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో లిప్స్ని ప్రెప్ చేసేసాము, ఫేస్ని ప్రెప్ చేసేసాము. సో ఇప్పుడు మేకప్లోకి వెళ్ళిపోవడమే. సో మేకప్ వేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సిన ఏంటి, మేకప్కి సంబంధించిన టూల్స్. సో చాలా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళైతే వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ అవి ఉంటాయి కాబట్టి దే జనరలీ డూ ఇట్ విత్ హ్యాండ్స్ బికాస్ దే ఆర్ సో ఎక్స్పీరియన్స్డ్. కానీ ఇప్పుడే మేకప్ నేర్చుకునే వాళ్ళు, ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా ఒక మేకప్ బ్రష్ కిట్ని అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో నేను వచ్చేసి ఈ సెఫోరా వాళ్ళ మేకప్ కిట్ వాడతానండి, బ్రష్ కిట్. సో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ $50. సో ఇదన్నమాట. సో అన్ని బ్రషెస్ అయితే మీకు ఇందులో క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం మేకప్ ఎలా వేసుకోవాలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం మన కన్సీలర్ ఆర్ కరెక్టర్ తోటి మన కళ్ళ కింద ఉన్న ఈ డార్క్ సర్కిల్స్ని కానీ ఆర్ ఎల్స్ యాక్నే స్పాట్స్ ఏమైనా ఉన్నా వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను సెఫోరా వాళ్ళది వచ్చేసి బ్రైట్ ఫ్యూచర్ షేడ్లో ఈ కన్సీలర్ వాడుతున్నాను. సో కన్సీలర్ని ఇలా అన్నమాట, ఇలా కంటి చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ ఎడ్జెస్ దగ్గర కూడా మనకు కొంచెం బ్లాక్నెస్ ఉంటుంది కదా, సో అదంతా అప్లై చేయాలి. అండ్ నాకు ఇక్కడ కొన్ని యాక్నే స్పాట్స్ ఉన్నాయి, సో వాటిపైన కూడా అప్లై చేస్తున్నాను. సో వీటిని నేను స్మర్చ్ చేయడానికి, బ్లెండ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ బ్యూటీ బ్లెండర్. సో ఒక ట్రిక్ నేను ఇక్కడ చెప్తాను. మీరు ఎప్పుడైనా బ్యూటీ బ్లెండర్స్ వాడేటప్పుడు వాటిని కొంచెం మంచిగా వాటర్లో కొంచెం ఇట్లా లైట్గా తడిపేసుకొని ఎక్సెస్ వాటర్ని అంతా నాప్కిన్తో తీసేసి ఆ తర్వాత బ్లెండ్ చేసుకోండి. ఇట్ గివ్స్ లైక్ ఈవెన్ ఫినిష్ ఇస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్లో అయితే దీన్ని బ్లెండ్ చేసుకుంటాను. సో ఇలా ఎక్సెస్ వాటర్ని అంతా నాప్కిన్తో ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు స్టార్ట్ అప్లైయింగ్. ఎప్పుడైనా కూడా మనము డ్యాప్ చేయాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. సో ఇదంతా కూడా మళ్ళీ సెట్ అయిపోతుందండి. సో ఫస్ట్ అయితే ఇట్లా నీట్గా కవర్ అయితే చేసుకోవాలి. సో ఏదైతే నీట్గా అప్లై చేసుకున్నాం కదా, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. సో ఫౌండేషన్ నేను ఏది వాడతానో మీకు చూపిస్తాను. So this is the foundation that I use. This is Milk foundation. This also I got it from Sephora. So generally ga oily skin unna vallu itla solid stick foundations vaadtene better. But everyone dry skin undo, they can use liquid foundations. But nenaithe itla stick solid foundation vaadta. And the shade vachesi Honey Sephora lo. So this costed me around $38. So idaithe vaadtanu. And meeku oka suggestion entante ikkada మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు నాది కూడా సుష్మా స్కిన్ టోనే, సుష్మా కలరే ఉంటుంది అని నేను కూడా హనీయే తీసుకుంటాను సెఫోరాకి వెళ్ళి అని అయితే మీరు అనుకోవద్దు. సో ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి మేకప్ స్టోర్కి వెళ్ళి అక్కడ మీరు ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకొని అప్పుడే మై ఫౌండేషన్ అన్నది తీసుకోవాలి. సో దాట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ ప్యాచ్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం చేయకూడదు, బికాస్ ఇక్కడ కలర్ మన స్కిన్ కలర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని చీక్ పైన కానీ నెక్ పైన కానీ అప్లై చేసుకొని ఆ తర్వాతనే మీ షేడ్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చుకోవాలి. ఓకే, అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్లో రిటర్న్ కూడా ఉండదు. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ పికింగ్ అప్ అవర్ షేడ్. సో నేనైతే నా బ్లెండర్ని మంచిగా వెట్ చేసేసుకున్నాను, ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాను. అండ్ మీరు బ్రష్ వాడచ్చు కదా అని అడగొచ్చు, బట్ నాకు బ్లెండర్సే కంఫర్టబుల్ అండి. సో బ్లెండర్స్ అయితేనే నేను కొంచెం మంచిగా చేసుకోగలుగుతా. సో దీన్ని లైట్గా ఇట్లా స్మర్చ్ చేయాలి కాబట్టి లైట్గా స్మర్చ్ చేయండి, హార్ష్ కాదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా నెక్ పార్ట్ మర్చిపోకూడదు. అండ్
సో నెక్ అండ్ ఫేస్కి అయితే మంచిగా అప్లై చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ మేకప్ అనేది ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది గ్రీజీగా ఉంటుంది అండ్ స్టిక్కీగా ఉంటుంది అండ్ కొంచెం షైనీగా కూడా కనిపిస్తుంది. సో దీన్ని లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, కొంచెం సెట్ చేయాలి అంటే మనం వాడాల్సింది ఏంటంటే సెట్టింగ్ పౌడర్. సో ఈ సెట్టింగ్ పౌడర్ని బ్రష్తోని మంచిగా నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుందాము. సో ఇంతకుముందు చెప్పాను కదండి, అన్నిటికంటే పెద్ద బ్రష్ ఏదైతే ఉందో అది మనం పౌడర్ అప్లై చేసుకోవడానికి వాడాలి. సో దిస్ ఈజ్ ద బ్రష్ అండ్ నేను సెఫోరా వాళ్ళది సేమ్ హనీ షేడ్లో సెట్టింగ్ పౌడర్ వాడుతున్నాను. సో ఇది తీసుకొని ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని డ్యాప్ చేసి ఓకే, ఆ తర్వాత మంచిగా అంతటా ఇలా అప్లై చేసుకోవాలి. మీకు లైటింగ్ వల్ల కింద మెడపైన నీడ పడి ఇక్కడ మేకప్ వేయనట్టుగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ కూడా అదే మేకప్ వేసాను. సో సెట్టింగ్ పౌడర్ అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఐ మేకప్ చేద్దాము. సో ఐ మేకప్ వచ్చేసి ఫస్ట్ బ్రష్ చెప్పాను కదా మీకు, స్మాల్ బ్రషెస్లో ద ఫస్ట్ బిగర్ వన్, అది మనం ఐ మేకప్కి వాడతాము. సో ఇప్పుడు అంత ఫౌండేషన్ వచ్చేసి అంత కేకీగా కళ్ళ పైన ఉండిపోద్ది కదా. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ హుడా బ్యూటీ వాళ్ళది రూబీ ఆబ్సెషన్స్, దాంట్లో ఈ ఐ షాడో వాడుతున్నానండి. సో ఫస్ట్ నేను ఇది అప్లై చేస్తున్నాను. సో ఇది అప్లై చేసి దట్ గివ్స్ మచ్ న్యాచురల్ లుక్. ఫస్ట్ అదైతే అప్లై చేస్తాను, కొంచెం మన ఫ్లష్ లా కనిపించడానికి. సో అదైతే అప్లై చేస్తాను. ఎప్పుడైనా కానీ డ్యాప్ చేయాలి ఎక్సెస్ పౌడర్ని. ఆ తర్వాత యూ స్టార్ట్ అప్లయింగ్. సో ఈ క్రీజ్ బ్రష్తోని మంచిగా ఇలా అయితే అప్లై చేసుకోవాలి. సో ఇట్ లుక్స్ లైక్ అ బిట్ మన స్కిన్ కలర్ లాగా కొంచెం అనిపిస్తుంది కళ్ళ పైన. దానిపైన ఐఎమ్ అప్లయింగ్. సో నేను వేసుకునేది బర్గండీ కలర్ డ్రెస్, కైండ్ ఆఫ్ మెరూన్ షేడ్ అలా ఉంటుంది. సో అది అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. సో కైండ్ ఆఫ్ ఈ కలర్ ఉంటుంది డ్రెస్. సో ఆ కలర్ ఐ షాడో తీసుకుంటున్నాను. సో బ్రష్ వచ్చేసి ఇప్పుడు ది స్మాలెస్ట్ బ్రష్ ఏదైతే ఉంటుందో అది వాడుతున్నాను. సో ఇది తీసుకొని ఇలా కంటి పైన సెంటర్లో అప్లై చేస్తున్నాను. అండ్ కొంచెం తీసుకొని డ్యాప్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో ఇట్లా పెడుతున్నాను, రౌండ్గా పెట్టి ఇట్లా స్మర్జ్ చేస్తా, ఇన్వర్డ్ స్మర్జ్ చేస్తాను. సో దట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది అనమాట ఫ్రమ్ హియర్. సో ఇలా 2 ఐస్ అయితే అప్లై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు బ్రష్ని క్లీన్ చేసి, బ్రష్ని పక్కనే ఒక వెట్ క్లాత్ అన్న నాప్కిన్ అయినా పెట్టుకోండి. సో ఆ బ్రష్ని క్లీన్ చేసేసి ఇందాక మనం ఫ్లష్ కలర్ ఈ కలర్ ఉంది కదా, విచ్ ఇస్ లైక్ ఆ ఫౌండేషన్. సో ఆ ఫౌండేషన్ కలర్ని తీసుకొని ఐఎమ్ గివింగ్ దిస్ నైస్ షేప్ ఇట్లా. సో దట్ ఆ వింగ్ షేప్ ఐ షాడో అనేది మనకు ఉంటుంది. ఎక్సెస్ ఏది ఉన్నా కానీ కలిసిపోతుంది. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ థింగ్. చూసారు కదా, ఇలా అప్లై చేస్తే మీకు కరెక్ట్ షేప్ వింగ్ లాగా వస్తుంది ఈ ఫౌండేషన్. ఈ ఐ షాడోని కనుక ఇలా అప్లై చేస్తే ఇట్ షుడ్ బి ఆఫ్ ఆ ఫౌండేషన్ కలర్లో ఉండాలి మనకి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం పార్టీ కదా, నైట్ పార్టీ కదా వెళ్తుంది. సో అందుకనేసి కొంచెం షిమ్మర్ టైప్ లుక్, ఇట్లా ఈ కలర్ ఉంది కదా, ఈ గోల్డ్ కలర్, అది తీసుకొని మధ్యలో సెంటర్ ఆఫ్ ద ఐట్ లైట్గా అప్లై చేస్తా. సో ఇట్ గివ్స్ నైస్ షిమ్మరీ లుక్ టు ది ఐస్. సో 2 ఐస్ సెంటర్లో అలా షిమ్మర్ అయితే పెట్టేశాను. అండ్ కొంచెం షిమ్మర్ వచ్చేసి ఈ ఎడ్జ్, ఈ ఐ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, లైక్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఐ, అక్కడ అయితే అప్లై చేస్తున్నాను.
It gives this nice look to the eye. Crease లోపల ఐ లోపల కూడా ఇలా కొంచెం అప్లై చేసేయండి. సో ఇట్ గివ్స్ ఇట్ నైస్ షిమ్మరీ లుక్ టు ది ఐ. సో ఇప్పుడైతే మనం కాజల్ అప్లై చేసుకుందాము. లైక్ లిటిల్ బిట్ కింద ఐకి అప్లై చేసేసుకుందాం అండ్ పైన ఐలైనర్ లాగా కూడా ఇద్దాము. సో నేను కాజల్నే ప్రిఫర్ చేస్తానండి పైన ఐలైనర్ని కూడా. లిక్విడ్ ఐలైనర్స్ కొంచెం నాకు కష్టంగా అనిపిస్తాయి పెట్టుకోవడం. సో అందుకని ఈ మెబిలిన్ వాళ్ళది ఐలైనర్ వాడతాను, డిఫైనింగ్ బ్లాక్ కలర్. సో ఇదైతే మీకు పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా చేసినాక ఇలా కొంచెం ఇట్లా లైట్గా అంతే. ఇక్కడ ఆల్రెడీ షిమ్మరీ లుక్ ఇచ్చేసాం కాబట్టి అక్కడ అవసరం లేదు. అండ్ ఇట్ ఓకే. అండ్ నౌ ఆన్ టాప్ ఆఫ్ ది ఐ. సో ఇది టెక్నిక్ ఎవరికైనా తెలియకపోతే చూడండి హౌ ఐఎమ్ అప్లైయింగ్. జస్ట్ హోల్డ్ యూజింగ్ యువర్ మిడిల్ ఫింగర్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇట్లా పట్టుకొని దానిపైన నీట్గా అప్లై చేసుకోండి. Just hold it and apply carefully to the edge of the eye. You just move it underneath joint chain like this. Okay, ఇక్కడ కూడా ఇంట్లో జాయిన్ చేసాను. సో కాట్కలో ఉన్న మ్యాజిక్ ఏంటో కానీ అది అప్లై చేయగానే ఫేస్ మొత్తం మారిపోతుంది. ఐఎమ్ రియలీ అబ్సెస్డ్ విత్ కాజల్. ఐ లవ్ 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 కాజల్. సో అదనమాట. సో ఐస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐ ల్యాషెస్ చూద్దాము. ఐ ల్యాషెస్కి నేను మిల్క్ వాళ్ళదే ఇది కూడా ఖుష్ మస్కారా వాడతాను. సో ఇది నాకు చాలా ఇష్టం. ఇది అయిపోతుంది. నేను మొన్న లారెల్ ల్యూమినస్ వన్ది కూడా ఆర్డర్ పెట్టాను, అది ఇంకా ట్రై చేయాలి. సో మీ దగ్గర ఐ ల్యాష్ కర్లర్ ఉంటే యూజ్ చేయండి, ఫేక్ ల్యాషెస్ ఉంటే ఫేక్ ల్యాషెస్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత యూజ్ ద మస్కారా ఆన్ టాప్ ఆఫ్ దెమ్. ఓకే. సో మస్కారా టెక్నిక్ ఏంటంటే జస్ట్ పైన అనుకోవడం కాదు, అసలు ఐ ల్యాష్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పెడుతూ రావాలి. అప్పుడే డిఫైనింగ్గా మంచిగా తిరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ చూడండి, అండ్ కళ్ళు మూసి ఎక్కడైతే ఐ ల్యాష్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇట్లా తిప్పుకుంటూ వస్తాను పైకి. ఇట్లా తిప్పాలి దీన్ని. జస్ట్ ఇలా ఇలా అనడం కాదు, బట్ యూ నీడ్ టు రోల్ ఇట్. మీ బ్రష్ కూడా రోల్ అవుతూ ఉండాలి. అండ్ కింద కూడా మర్చిపోదు, కింద కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పైన ఎంత ఇంపార్టెంటో కింద కూడా అంతే ఇంపార్టెంట్. కింద కొంచెం అలవాటు ఉండాలి, లేకపోతే కిందకి అంటిస్తూ ఉంటారు. సో కింద అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా. సో ఐస్ అయితే డన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐబ్రౌస్. సో నేను వచ్చేసి బెనిఫిట్ వాళ్ళ ఫుల్ ప్రూఫ్ బ్రౌ పౌడర్ వాడతానండి. సో చాలా క్యూట్ లిటిల్ బాక్స్లో ఇలా వస్తుంది, అండ్ దీనికి కావాల్సిన బ్రష్ కూడా ఇందులోనే ఉంటుంది, అండ్ విత్ అ నైస్ మిర్రర్. సో ఇందులో 2 కలర్స్ వస్తాయండి, బ్రౌన్ as well as బ్లాక్. ఐ ట్రై టు యూస్ బ్లాక్ ఆల్వేస్, మెనీ ఆఫ్ ద టైమ్స్. సో ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్కు అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడే మీకు లైక్ కైండ్ ఆఫ్ రోల్ కూమ్ టైప్ కూడా వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా టెక్నిక్ ఏంటంటే పైకి దువ్వాలి, ఐబ్రోస్ని ఇలా పైకి కూమ్ చేసి ఇలా మొత్తం పైకని, ఆ తర్వాత ఇలా అని కిందికి వాటిని వాల్పాలి. ఓకే. అండ్ ఇట్ సైడ్ కూడా అంతే. Will now try to use the eyebrow powder. Same. Take the powder, dab dab, and then nicely మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ అనిపిస్తున్నాయో నీట్గా ఫిల్ చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఐబ్రోస్ ఆర్ డన్. సో నెక్స్ట్ వచ్చేసి కాంటోరింగ్ చేద్దాము. సో కాంటోరింగ్ ఎందుకు అంటే ఇప్పుడు మన ఫేస్ అంతా లైట్ పడేటప్పుడు
ఇలా ఈవెన్గా మేకప్ ఉంటే మన ఫేస్ షాడోస్ అన్నవి కనపడవు. సో మన ఫేస్ టిల్ చేసినా, ఇలా టిల్ చేసినా, ఇలా టిల్ చేసినా, ఇలా తిరిగినా ఆ ఫేస్ షాడోస్ అన్నవి ఇంపార్టెంట్. సో దట్ అప్పుడే మన ఫేస్ షార్ప్గా నీట్గా కనిపిస్తుంది అనమాట, మంచి షేప్ ఇస్తుంది ఫేస్కి. సో అందుకోసం అయితే కాంటోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే కాంటోరింగ్కి సెఫోరా వాళ్ళదే వాడుతున్నాను. సో ఇందులో ఐఎమ్ టేకింగ్ దిస్ బ్రాంజ్ కలర్ అయితే ఏదైతే ఉంటుందో అది తీసుకుంటున్నాను. సో ఇది తీసుకొని కొంచెం ఇలా పౌచ్ షేప్ లాగా పెట్టాలన్నమాట, లైక్ దిస్. చూసారు కదా, అలా అయితే కాంటోరింగ్ అయితే చేశాను. నోస్కి సైడ్స్ కూడా చేయొచ్చు. ఇలా నోస్ సైడ్ పార్ట్ ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ అప్లై చేసి స్మర్చ్ చేయడమే. అలాగనమాట, కనిపిస్తుంది కదా. సో ఇట్ గివ్స్ నైస్ షేప్ టు నోస్ as well. ఓకే, సో ఇప్పుడు మన ఫేస్ కాంటోరింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్. సో హైలైటర్కి నేను వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది మెగా గ్లో హైలైటర్ కిట్ అయితే వాడుతున్నాను. ఇది మీకు ఆల్రెడీ నా బ్లాక్ ఫ్రైడే డీల్స్ వీడియోలో చూపించాను. ఎవరైనా కనుక వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో ఇందులో చాలా వరకు బ్యూటీ ప్రోడక్ట్స్ అందులోంచి కొన్నవే. సో ఈ హైలైటర్ కిట్ వాడుతున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నేను సిన్స్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ నైట్ పార్టీ ఐ వుడ్ లైక్ టు యూజ్ దిస్ కలర్. ఓకే, సో నేను కొంచెం బ్రష్కి అయితే ఇలా తీసుకొని డాబ్ చేసి అప్లయింగ్ ఇట్ ఓవర్ హియర్, ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం నోస్ పైన, కొంచెం ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అయితే అప్లై చేయాలి హైలైటర్. అండ్ వన్ మోర్ టెక్నిక్ ఏంటంటే ఐబ్రోస్ కింద కూడా మనం హైలైటర్ అప్లై చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం చేతికి తీసుకొని ఇక్కడ ఈ పార్ట్లో ఈ ఐబ్రో కింద అప్లై చేయాలి. ఓకే, గివ్స్ ఎ నైస్ లుక్ అన్నమాట. సో ఐబ్రో కింద హైలైట్ అవుతుంది. సో అనమాట, సో హైలైటర్ కూడా అప్లై చేసాం. అండ్ ఇప్పుడు ద ఫన్ పార్ట్, బ్లష్. సో బ్లష్ అన్నప్పుడు బ్లష్కి కానీ పౌడర్ కానీ ద బిగ్గెస్ట్ బ్రష్. సో ఆ బ్రష్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ఎస్టే లాడర్ బ్లష్ కిట్. సో దిస్ ఈజ్ ద కిట్. సో ఇందులో మంచి పింకిష్ బ్లష్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఇవాళ. సో ఇలా బ్రష్కి కొంచెం తీసుకొని డాబ్ డాబ్ అండ్ దెన్ స్మైల్ లైక్ దిస్ అండ్ అప్లై. అండ్ కొంచెం నోస్ మీద కూడా, నోస్ లుక్స్ వెరీ నైస్ విత్ దట్ యూనో. సో మీరు కనుక చూస్తే ఆ మంచి న్యాచురల్ పింక్ కలర్ అయితే వస్తుంది. మీరు నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ దూరం చూస్తేనైతే లైక్ నిజంగా స్కిన్నే అలా ఉందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లష్. అంత బాగా కనిపిస్తుంది. మీ దగ్గర బ్లష్ లేకపోయింది అనుకోండి, మీరు ఏం చేయాలి అంటే లిప్ టింట్ కానీ లిప్స్టిక్ కానీ ఉంటుంది కదా, లైట్గా తీసుకొని చేతులకి ఇలా అప్వర్డ్ నవ్వి ఇలా అప్లై చేసుకోవాలి అంతే. మంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట, బ్లష్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. సో నేను చెప్పాను కదండి బర్గండి కలర్ డ్రెస్ వేసుకుంటున్నానండి, అందుకని మెరూన్ కైండ్ ఆఫ్ బర్గండి కలర్ లిప్స్టిక్ అయితే వేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సెఫోరా అండ్ ఈ షేడ్ వచ్చేసి ఆఫ్ షోర్. సో ఇది వాడుతున్నాను. అండ్ వన్స్ మీరు లిప్స్టిక్ అంతా అప్లై చేసుకున్నాక యూ నీడ్ టు టేక్ ఎ నాప్కిన్ అండ్ జస్ట్ డూ దిస్ అంతే. సో ఎక్సెస్ ఏదున్నా కనుక వచ్చేస్తుంది అనమాట, నీట్గా ఉండిపోద్ది. సో ఇప్పుడు
వచ్చేసి ఈ మేకప్ అంతా మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి ఒక స్ప్రే మనం మొత్తం ఫేస్ పైన అంతా స్ప్రే చేసుకుంటామండి. అదైతే ఇప్పుడు చూసిద్దాం. సో నేను అర్బన్ డికే వాళ్ళది వాడుతున్నాను. సో దిస్ ఆల్ నైటర్ స్ప్రే, సో దాట్ మనకి ఎంతసేపు అయినా కానీ లుక్ అలా చెదిరిపోకుండా ఉంటుంది. సో ఇలా అయితే మొత్తం స్ప్రే చేసేసుకొని జస్ట్ ఇలా అయితే చేసేయండి. సో చూసారు కదా, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. సో ఇప్పుడు త్వరగా డ్రెస్ అయితే వేసేసుకొని జ్యువెలరీ అయితే పెట్టేసుకొని మీకు కంప్లీట్ లుక్ అయితే చూపిస్తాను. ఓకే, సో డ్రెస్ అయితే వేసేసుకున్నాను అండ్ మంచి జ్యువెలరీతో పేరప్ చేశాను. సో ఇయర్ రింగ్స్ కనుక మీరు చూస్తే చాలా పెద్ద ఇయర్ రింగ్స్, ఇవే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి. అండ్ నేను నెక్కి జ్యువెలరీ వేసాను అనుకోండి, లుక్ అస్సలు బాగోదు. అందుకని నెక్ని ఇలా ప్లెయిన్గా ఉంచేసేసాను. అండ్ ఇలాంటి పెద్ద హూప్స్ లాంటి, నాట్ హూప్స్ బట్ లైక్ లాంగ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఐ పేర్డ్ విత్ సమ్ నైస్ బ్రేస్లెట్, వైట్ స్టోన్స్ బ్రేస్లెట్ అండ్ మై పార్టీ వేర్ మైకెల్ కార్స్ వాచ్. అండ్ యా, వన్ మోర్ థింగ్, సో హ్యాండ్స్ కూడా కొంచెం మనము టచ్అప్ లాగా చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఐ యూజ్ దిస్ వాటర్ రెసిస్టెంట్ స్ప్రే ఆన్ మై హ్యాండ్స్. సో ఇదంతా ఇలా స్ప్రే చేసేస్తాను. కైండ్ ఆఫ్ షిమ్మర్ గ్లాస్ లుక్ అనమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి పర్ఫ్యూమ్. విల్ టు రియలీ స్మెల్ నైస్ కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అండ్ ఎస్పెషలీ పార్టీస్కి వెళ్ళినప్పుడు. సో అందుకని ఐఎమ్ యూజింగ్ దిస్ వెరవాంక్ ప్రిన్సెస్ పర్ఫ్యూమ్. సో సో చూసారు కదండి, అది న్యూ ఇయర్ పార్టీ లుక్ మేకప్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్.